హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అండి. అంటే మనము ఆల్రెడీ ఛానల్లో ఒకటి ఉంది, ఓన్లీ ఖాళీ మిర్చితో చేసాము. ఇప్పుడు మన ఇండియన్ స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో ఆ విధంగా చేద్దాము. సో దీనికి మెయిన్గా కావాల్సినవి సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, వైట్ పెప్పర్ యూజ్ చేస్తున్నాను నేను, సోయా సాస్ అండ్ ఎగ్ ఆమ్లెట్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. సో దీన్ని బాగా 3 eggs అయితే బీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము ఆమ్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. మనం వేస్తున్నామండి, బాగా వేసేసుకొని మనము ఆయిల్ పెట్టేసి పైన ఆయిల్ పెట్టేసి పెట్టాము. దీంట్లో వేసేసేయాలి. దీన్ని వేయగానే కదిపోద్దండి. స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అనమాట. విత్ ఏంటంటే మిర్చి ఉంటుంది, గరం మసాలా అలా అనమాట మన స్టైల్లో. యాక్చువల్లీ ఇంతకుముందుకు ఒకటి ఉంది ఛానల్లో, ఇది వేరే రకంగా అండి. ఒకసారి అది కూడా వీలైతే చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇలా మనం ఎక్కువ కదపకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఎగ్ బాగుంటుంది. వైట్ రైస్ చిన్న ముక్కలు అయిపోయాయి అనుకోండి, అంత మజా రాదు. కొంచెం కాలి మిర్చి వేసాను, వైట్ కాలి మిర్చి యూజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇలా అయింది కదండి, మనం జస్ట్ రన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్లఫీ ఉండాలి. మళ్ళీ పీసెస్ వచ్చేసి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా చిన్న పీసెస్ అయిపోయాయండి. వెజిటేబుల్స్ లో మనకు కలిసిపోతుంది అనమాట. ఇలా కొంచెం పెద్ద పెద్ద ఉంటే తినడానికి కూడా బాగుంటుంది మనకి. ఇప్పుడు 3 eggs కదా ఇవి, ఇంకొక 3 eggs వేస్తాను నేను. ఎగ్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇంకొంచెం కాలి మిర్చి వేస్తాను నేను. చూడండి, ఇలా 2 times తీసుకున్నాను నేను. 3 eggs ఇలా పెద్ద పెద్ద సైజులో తీసుకోండి, బాగుంటాయి. లేదు ఎవరికైనా చిన్న సైజులో కావాలనుకుంటే చిన్నగా చేసుకోండి. నాకైతే కొంచెం పెద్దగా ప్రిఫర్ చేస్తాను నేను, అందుకే అలా చేసుకున్నాను. కొంచెం ఉప్పు మనం ఎగ్ బీట్ చేసేటప్పుడు వేసాం కదా, కాలి మిర్చి అంటే మిరియాల పొడి, వైట్ మిరియాల పొడి పైకి చల్లాను అంతే. ఆయిల్ వేయాలండి. మీ దగ్గర ఇనుప కడాయి ఉంటే ఇనుప కడాయి పెట్టుకోండి ఫ్రైడ్ రైస్కి. నేను ఈ కడాయి పెట్టాను. గార్లిక్ వేసాను, వెల్లిపాయలు ఒక 5 నుంచి 6 వెల్లిపాయలు వేసానండి. సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. షిమ్లా మిర్చి ఉంటే షిమ్లా మిర్చి వేసుకోండి, బాగుంటుంది. నేను బీన్స్, క్యారెట్ 2 వేస్తున్నాను. షిమ్లా మిర్చి ఉంటే బాగుంటుంది. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్రైడ్ రైస్ లో. కొంచెం అవుతుంది కానీ బీన్స్ వేసాను, చిన్న పీసెస్ కట్ చేసుకొని. క్యారెట్ కూడా చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వేసుకోండి. హై ఫ్లేమ్ మీదనే పెట్టాలి దీన్ని. కొంచెం సాల్ట్ వేసిందమ్మా ఇందులో. సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్స్ అయితే వెజిటేబుల్స్ కి సాల్ట్ పడుతుంది. కరివేపాకు వేసుకుందాం. ఇండియన్ స్టైల్ కాబట్టి కరివేపాకు వేస్తున్నాం మనం. ఒక 5 minutes మగ్గనిద్దామండి. ఇది రెడీ అయింది కదా. మనం ఇందులో సాల్ట్ మాత్రమే వేసాము, ఏమీ వేయలేదు. ఇందులో కొంచెం మనం సోయా సాస్ వేస్తున్నాను నేను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ తోటి వేసాను, మరీ ఎక్కువగా వేసుకోవట్లేదు నేను. చూడండి, ఇప్పుడు మిరియాల పొడి, వైట్ మిరియాల పొడి వేసాను నేను. మీ దగ్గర నల్లది ఉంటే నల్ల వేసుకున్నాను, దగ్గర వైట్ ఉంది అందుకే వైట్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఏం వేసామండి, సోయా సాస్ వేసాము, మిరియాల పొడి వేసాము,
అంటే ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ వేస్తున్నాను నేను ఇందులో. కొద్దిగా సాల్ట్ పడుతుంది నాకు, కొంచెం వేసుకున్నాను. మనసి ఆ రైస్ తీసుకురా. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ మీకు ఎంత కావాలి ఆ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు మనం అన్నీ వేసాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలనుకుంటే. నేను వేయట్లేను, మీరు వేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఎగ్ క్వాంటిటీ ఎక్కువ వేసాను నేను, 6 ఎగ్స్ వేసాను. వేద్దామండి. కలుపుతూ ఉండాలి మనము. అందులో ఆల్రెడీ అన్నం మనము సోనా మసూరి రైసే వాడుతున్నాను నేను. మీరు కావాలనుకుంటే ఎవరైనా బాస్మతి కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది ఇది. చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. రెండర్ వేసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువ కొత్తిమీర వేస్తున్నాను, ఎక్కువ క్వాంటిటీ వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది. రైస్ ఇలా రెడీ అయింది. సూపర్